హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈరోజు నేను కోడిగుడ్లు పులుసు చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఎగ్స్ ఏంటంటే చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు. నేను చేసే స్టైల్లో ఒకసారి చేసి చూడండి. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లకే కాదు, చపాతీ, రోటీ, నాన్స్ ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఇంకెందుకు ఆలస్యం, మరి తయారీ విధానం చూసేద్దాము. దీనికోసం అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ఆయిల్ని బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలాగా ఎన్ని ఎగ్స్ అయితే తీసుకున్నారో వాటిని ఇలాగ లైట్ గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నేనైతే ఇక్కడ 5 ఎగ్స్ తీసుకున్నాను. ఈ 5 ఎగ్స్ ని ఇందులోకి యాడ్ చేసుకునేసి లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువ కూడా ఫ్రై చేసుకునే అవసరం లేదండి. లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎగ్స్ ఏంటంటే ఇలా ఫ్రై చేసుకుంటే మనకు స్మెల్ రాకుండా బాగుంటుందండి. ఫ్రై చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఇలాగా మొత్తాన్ని ప్లేట్లో తీసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నారంటే ఆనియన్ తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమోటాలని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. టమోటాలు బాగా పండిన టమోటాలు తీసుకుంటే మనకు తొందరగా మగ్గిపోతుంది. మనకు కర్రీ కూడాను థిక్నెస్ బాగుంటుంది. ఇలాగ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాను. కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూను జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూను గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇలాగ మొత్తాన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఉండాలంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నారంటే సరిపోతుంది. మసాలాలు మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. సో ఇలాగా మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఆ రసాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను నేను. మరి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దండి. లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మరి పులుపు ఎక్కువైనా కూడా బాగుండదు. ఇలాగా చింతపండు రసాన్ని కూడా వేసేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాసు వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని కొంచెం ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి ఎగ్స్, ఆ ఎగ్స్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎగ్స్ని ఇందులో వేసేసుకొని మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఉడకనిచ్చాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకునేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొనేసేసి మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ ఉడకబెట్టామంటే మనకు ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో ఉంచామంటే మనకు కర్రీ మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసి 5 మినిట్స్ వదిలేసామంటే మనకు ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, గ్రేవీ మనకు దగ్గరకు వచ్చేసింది. సో ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసామంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉన్నా కూడా బాగుండదు. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మనకు రైస్లోకి, చపాతీ, రోటీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసే ఆ చిన్న సబ్స్క్రైబ్ మాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.